వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజమంటున్నారు. చేసిన పాపాలు ఊరికే పోవని ఇప్పుడు లడ్డు కావాలా రాజ్యా? తీసుకో. కావాలన్నా లడ్డు ఏమన్నా కావాలన్నా? ఇప్పుడు మీ అధ్యక్షుడు తిరుపతి వస్తా అని చెప్పినాడు. మన డిక్లరేషన్ సంతకం పెట్టాలని చెప్పి డిక్లరేషన్ ఎందుకు పెడతాము? ఎందుకు పెట్టకూడదు? పెట్టాలా? ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక అధికారి ఈ దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశించింది. ఓకే. మరి రేపటి రోజు మీ పరిస్థితి ఎట్లుంటుందంటావు? మాదే స్వతంత్ర మొట్టమొదట వరదలు వచ్చినప్పుడు కూడా ఇంట్లో నుంచి బయట లేకుండా అసలు పట్టించుకో. ఏమన్నా రావని నాకెందుకు? మాకేమవసరం? ఈ దూరంతో లేదా 11కి వచ్చినారు మీరు అంటే ఇంకొకటి వస్తాం. ఏందంట ఏం పెడతారు మీరు? ఏమన్నా చంద్రబాబు నాయుడు చేయాలా? ఆయన కూడా నారా లోకేష్ నువ్వు చెయ్యి. బాబు గారు చెప్పు. నువ్వు జర్నలిస్టు కదా, మరేంది మాట్లాడేది పంచాయతీలో? నీ ఇంటర్వ్యూ నాకు. హాయ్, హలో, నమస్తే. తిరుపతి లడ్డు వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉంది. అయితే దీని మీద స్పందించడానికి మనతో చర్చించడానికి వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజమంతో ఉన్నారు. నమస్తే బా. నమస్తే. ఏంది బా, ఇప్పుడు మరి సుప్రీంకోర్టు చాలా రోజులు అయిపోయింది నిన్ను కలిసి కూడా. చాలా దినాలు ఎక్కడ మాకు టైం ఆడిస్తాను. ఏం బాగున్నావు? మీ అన్న ఓదాల్సిన బిజీ అయిపోయింది. మేము మా బాధలు ఏదో పడతామయ్యా, నీకెందుకు? చేసిన పాపాలు ఊరికే పోవని ఇప్పుడు లడ్డు కావాలా రాజా? తీసుకో. నీకు కావాలన్నా లడ్డు ఏమన్నా కావాలన్నా? ఇప్పుడు సరే, లడ్డు వివాదం ఇప్పుడు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. లడ్డు దేరా అయితే లడ్డు దేరా పోయి లడ్డు తీసుకో. ఎన్ని బా నువ్వు లడ్డు తెస్తాడులే కానీ ఇప్పుడు లడ్డు వివాదం తెర మీద రాగానే లడ్డు తీసుకోరా. మీ పార్టీ చెప్పు. అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా మీద బురద జల్లే కార్యక్రమానికి తెరలేపారు. ఇప్పుడు లడ్డు తెప్పించున్నా నువ్వు తీసుకో. అడిగిన సమాధానం చెప్పా. చెప్పు. ఆడలేక మద్దతు దేవనట్టుందే వారం ఇది. చెప్పుయా. మాట పూర్తి నువ్వు చెప్పాయా. ఇప్పుడు మీ అధ్యక్షుడు తిరుపతి వస్తా అని చెప్పినాడు. మన డిక్లరేషన్ సంతకం పెట్టాలని చెప్పి డిక్లరేషన్ ఎందుకు పెడతాము? ఎందుకు పెట్టకూడదు? పెట్టాలా? ఈ అప్ప ఏమి డిక్లరేషన్ అబ్దుల్ కలాం పెద్దోడు అన్నా ఒక్క నిమిషం విన్నా. చెప్పా. నీకు నాకు సన్నిహితం అన్న, మా అన్నవు, నేను నీ తమ్ముడిని. అవును. డిక్లరేషన్ సంతకం పెట్టామంటే వదిన ఇంట్లోకి రానేదు. డిక్లరేషన్ పైన పెట్టుకుంటామంటే ఈ ఊరు రానిడు. ఇంకేం చేస్తావు? మరి ఆ మొక్క చెప్పుకోవాలి కానీ, అంతేగాని ఆల మీద బురదల కార్యక్రమం. సరే, ఇదంతా పక్కన పెడితే ఇవాళ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు అయితే ఇచ్చింది. అంటే దీని మీద ఒక 6 సభ్యులతోటి ఒక కమిటీ సిట్ ఫామ్ చేసి అవును బా, ఒక సిబిఐ ఆఫీసర్లు, 2 రాష్ట్ర అధికారులు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక అధికారి, వీళ్ళందరూ ఏంటంటే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశించింది. మరి రేపటి రోజు మీ పరిస్థితి ఎట్లుంటుంది అంటావు? మాదే స్వతంత్ర మాట్లాడుతారా? ఏమవుతుంది? నేనేమన్నా నీ మీడియాలో మాట్లాడినా? మాట్లాడు. అట్లా కాదు, నా మీడియాలో మాట్లాడేటువంటి భాష నేను నీతో మాట్లాడినా? మాట్లాడు, మాకు అభ్యంతరం ఏం లేదు బా. అది మీ సంస్కారం అనుకుంటాము. సత్రం బదులు మఠం 2 నాయకులు పెరిగినప్పుడు చూసుకుంటాము. ఏంది అయితే ఇప్పుడు నిన్న ఏమి పెరుగుతారా? ఏమన్నా పెరుక్కో చూసుకో. చెప్పేది ఈ అహంకారంతో సంక్రాంతి 11కి వచ్చినారు. 11కి వచ్చినారు. 11 అంటే ఇంకొకటి వస్తాం. ఏందంట ఏం పెరుగుతారు మీరు? ఏమన్నా చేసి పెట్టు. ఇప్పుడు అడిగిన సమాధానం చెప్పే ధైర్యం లేకపోతే ఇట్లా బొంగుతారు బా మీరు. నేనా? మరి ఇప్పుడు చేసేది ఏం? నువ్వు నేనేం మాట్లాడుతున్నా అన్నా? చెప్పు. నీకు నాకు సన్నిహితంగా ఉంది మా అన్న అని చెప్పి నేను అనుకుంటా కదా. మరి నువ్వేంది నాతో ఏంది పెద్ద కోచింగ్ చేస్తున్నావే? ఇప్పుడు నిన్న మీ అధ్యక్షుడు ఆఫీస్ లో కూర్చుని ఏమైతుంది మీ కార్యకర్తలతో మీటింగ్ ఏమైతుంది అడిగేది పూర్తిగా ఓపిక ఉండాలి. చెప్పు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినావు, నేను క్వశ్చన్ అడుగుతాను, అది నిజమా అబద్ధం అన్న నువ్వు చెప్పాలా? సరే, నువ్వు చెప్పిన నిజం అయిపోదు, నేను అడిగేదల్లా నిజం కాకపోదు. సరే, ఇప్పుడు నిన్న మీ అధ్యక్షుడు పార్టీ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టుకుని, అదే
ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ అవును మా ఇంట్లో మేము అదే పెట్టుకుంటాం. ఓ మీటింగ్ పెట్టుకుని 4 నెలల్లో అసలు సీఎం వాడు కామన్ మ్యాన్ కిరణ్ అని ఒకడు ఉంటాడు, వాడు కూడా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు, వాడికి కూడా సరే ఏం చేస్తారు చూద్దాం సిక్కేస్తా కానీ, వాడిని ఇట్లా కూడా. చాలా చెప్పినా చాలా చూసినాంలే కానీ ఇట్లా నిన్న కూర్చుని ఏమన్నా అంటే ఆ సీఎం కుర్చీకి నేనే అరువుండి 4 నెలల్లో ప్రజల మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, మీరందరూ రోడ్ ఎక్కాలని చెప్పని మరి రాత్రి ఏమో బెంగళూరు పోతానంట. ఏం లెక్క ఇది? ఏముంది బెంగళూరు అంటే బెంగళూరు పోతా, ఏం బెంగళూరు మాకేం బెంగళూరు కొంపలేవా, మాకేం కొంపలేవా బెంగళూరులో, మేము పోతాం, మా ఇంటికి మేము పోయాం, నీ పర్మిషన్ ఎందుకు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రజలు ఇప్పుడు వరదలు వచ్చినాయి, అంత వరదలు వచ్చినప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా అసలు పట్టించుకో, ఏమన్నా చావని నాకెందుకు, మాకేమవసరం? ఈ దూరంతో లేదా 11కి వచ్చినారు మీరు, అందుకే 11 కానీ రాని నీకెందుకు, నీ బాధ ఏంది? నువ్వు నాతో ఎక్స్ట్రా మాట్లాడగాకు, వేరే లెవెల్లో ఉంటుంది నీకు. ఏం చేస్తారట? ఏంది ఏందో చేసేది మళ్ళీ ఉంటుంది నీకు. ఇట్ట 5 ఏళ్ళు చెప్పినాడు మీ అన్న, చెప్పి 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 ఏమైతుంది ఏమైతుంది రే మూలకి కట్టి దగ్గర ఇట్ట మాడదు. ఇట్లా చాలా చూసినాంలే కానీ ఏంది కథ? ఇట్లా చాలా మంది చూసినాం, మీ అన్నను కూడా చూసినాం, మీ అన్న నాయనని చూసినా వాళ్ళ తాతను కూడా చూసినాంలే కానీ. వెంకటరెడ్డిని కూడా చూసావా? వెంకటరెడ్డి నేను చూడలేదేపా, వెంకటరెడ్డి కొడుకుని చూసినాంలే కానీ రాయరెడ్డిని చూసావా? చూసినాం మేము. అయితే ఇప్పుడు నువ్వు నాతో ఎక్స్ట్రా మాట్లాడగా ఏం చేస్తారు? ఏం చేస్తారు బా అంటే నిజాలు మాట్లాడితే మీకు నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడు, నాతో ఎక్స్ట్రా మాట్లాడాలి. అంటే నిజాలు మాట్లాడితే మీకు మిగులు పడట్లేట. నువ్వు జాగ్రత్త అని చెప్పినా. ఏం చేస్తారు? ఏంది 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 ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు రాజా, నిన్ను క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పాలి. నువ్వు పిలిచినావు నన్ను, పిలిచినావు, మరి పిలిచినప్పుడు నువ్వేం చేయాలా? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. చెప్పు, ఏం కొడతావు? నువ్వు బంగుతాట నువ్వు ఏంది బంగుతే? ఇప్పుడు మీ పార్టీ నుంచి ప్రతి 2 రోజులకు 3 రోజులకి నువ్వు నా దగ్గర జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్తగా మాట్లాడటం పద్ధతిగా మాట్లాడతాను కానీ ఎంతవరకు చూడాలో అంతవరకు చూడు. చూసినాంలే కానీ ఎక్స్ట్రా నాతో మాట్లాడద్దు. ముఖ్య నాయకులు సరే ఇది పక్కన పెట్టా, మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరు? విడతల వారిగా సరే మీకు జగన్ సన్నిహితులు చాలా మంది అంటే బాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని వీడి మరి ఇటు టీడీపీలో కానీ అటు జనసేనలో కానీ జాయిన్ అవుతున్నారు. ఏంది పరిస్థితి? ఎందుకు అవుతుంది అటు? ఏం పోతారయ్యా, నేను కూడా పోతానేమో రేపు పొద్దున్నే, నేను కూడా పోతా. పోయినసారి ఇంకో మాట అంటే పోయినసారి నేను ఏడాకి పోను 2034లో మా పార్టీని అధికారంలో తీసుకొస్తే 39లో చేసుకుంటా అని చెప్పిన. 39 అంటే ఈ మధ్యలో అన్ని పార్టీలు మిసాలు పెట్టుకొని నువ్వు పెద్ద ఇవా, నువ్వు మిసాలు పెట్టుకొని మాట్లాడితే మాకేదో ఉన్నాయి లేపా అట్ట కాదు. అంటే 2039 నువ్వు మిసాలు పెట్టుకొని నువ్వు మిసాలు పెట్టుకొని పెద్ద ఇవా నువ్వు అనుకో. మిసాలు ఉంటాయి. సీమ రాజా హియర్ వేరే ఉంటది కథ. ఎవరా? ఏమైనా మాకు లేవా? నేను తిప్పలేమా? మేము తిప్పుకుంటా, నువ్వు తిప్పు, నేను తిప్పుతా. ఏమంటున్నా 2039 అంటావు అంటే ఇప్పుడు ఈ లోపల నువ్వు అన్ని పార్టీలు తిరిగి మళ్ళీ ఆడపోతాయట. ఎవరు? నేను ఎందుకు పోతా? ఇప్పుడు నువ్వే అంటివే పోతానేమో అని చెప్పి చెప్పలేము. రాబోయే రోజుల్లో సార్ సొంత చెల్లెలే కాంగ్రెస్ లేకపోయింది సార్, మనదేమున్నా సార్, మనం కూడా ఏదైనా పోవచ్చేమో, మేబీ చెప్పలేము కదా అది. మరి ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ అన్న ఏడా చూస్తే ఎప్పుడు కూడా బయట ప్రజల్లో ఉండగా ఎప్పుడు ప్రస్తుతం మాట్లాడేందుకు ఎప్పుడు చూసినా ఆ 4 గోడల మధ్యలోనే కూర్చున్నాడు మాట్లాడతారు. ఎందుకు? కారణం ఏంటంటే నీదే పార్టీ? నీదే పార్టీ? నాదే పార్టీ లేదు. నీదే పార్టీ చెప్పు. అరే నాది మనుషుల పార్టీ. మానవత్వమా? మానవత్వం నా పార్టీ. నీదే పార్టీ చెప్పు. చెప్తానా బా? నీదే పార్టీ చెప్పయ్యా, చెప్పు. నీదే పార్టీ? నీదే పార్టీ చెప్పు. నాకు ఏ పార్టీ లేదు, మానవత్వం నా పార్టీ. ఇప్పుడు చెప్పు, నాకు ఏ పార్టీ లేదు, మానవత్వం నా పార్టీ. నీది మానవత్వం? సొంత సన్నాయం చచ్చిపోతే అంత వేలు వెళ్ళినప్పుడు మానవత్వం కదా. నీదే పార్టీ అది చెప్పు. నా పార్టీ మానవత్వం. ఒరే స్వామి కెమెరా ఆఫ్ చేయండి. ఎందుకు ఆపుతారు? ఏదైనా ఆపుతారు అంటే ఇప్పుడు మీ అన్నేమో నీది ఏ మతం అంటే నా మతం మానవత్వం అన్నాడు, దాంట్లో తప్పు లేదు. నా పార్టీ మానవత్వం అంటే తప్పు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? మేము మాట్లాడదాం బా. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం మాకు స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం మాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే హక్కు కల్పించింది.
మా హక్కును మేము ఉపయోగించుకుని మా భావాన్ని వ్యక్తపరుస్తున్నాము. అయ్యా, ఇష్టం ఉంటే తీసుకో, నీ పే- కష్టం ఉంటే నీ- మానుకోయ్యా. నీ పేరేం పేరు? బాలసుబ్రహ్మణ్యం నా పేరు. ఆ? బాలసుబ్రహ్మణ్యం నా పేరు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒకటి చెప్తున్నా ఏనండి. చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్, అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, ఏ విధంగా అయితే పాలన చేసినాడు, ఉమ్, మేము 2019లో మా పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఉమ్. 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం కదా, ఉన్నారు. జరిగినాయా? ఆ. మరి ఇప్పుడు మేము చేసిన లంగాపనలు ఏందనేది బయటికి తీసి లోపల వేయండి. ఎందుకు పక్క పంచాయతీ ఎట్టం జరగబోయేది అది. ఆ? ఎట్టం జరగబోయేది అది. కానీ చేయండి మీరు. ఇప్పుడు నువ్వు చేయబోయా? చేస్తాయ్యా. నువ్వు చెయ్యి. చేయనివ్వండి, అది చేయడానికి చేయాలి. చంద్రబాబు నాయుడు చేయాలా, ఆయన కూడా నారా లోకేష్ నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి. చేయడం. నేను ముఖ్యమంత్రి నట్ట. నువ్వు చెయ్యి. బాబు గారు చెప్పు, నువ్వు జర్నలిస్టు కదా, నువ్వు జర్నలిస్టువేనా? ఖచ్చితంగా నువ్వు జర్నలిస్టువే కదా, అవును. బాబు గారు చెప్పి లైన్ చెయ్యి. ఖచ్చితంగా చెప్తాం. మరేంది మాట్లాడేది పంచాయతీలో? ఏం నీ చూసి ఇంటర్వ్యూ నాకు ఏం చూసుకున్నా మీకు అది అహంకారం నాకు అసలు